గుంటూరులో మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. గుంటూరు పొన్నూరు రోడ్లో విద్యుత్ భవన్ వెనుక భాగంలో నిర్మితమైన మసీదును ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ మసీదు నిర్మాణం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ విభాగం రాష్ట్ర చైర్మన్ దాదా గాంధీ, సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, సిపిఐ నగర సహాయ కార్యదర్శి రావుల అంజుబాబు పలువురు నాయకులు హాజరై అభినందనలు తెలిపారు. ముస్లిం సోదరుల ప్రార్థనా మందిరం ఏర్పాటు చేసుకోవడం శుభ పరిణామమని రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ గులాం రసూల్, గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా సోదరుడు కర్నుమా, పలువురు నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన మస్తాన్ వలి గారి కుమారులు గారు ఇటీవల మరణించారు. వారి ఈ మసీదు మహాశివరాత్రి సందర్భంగా అన్ని మతాల వారిని, అన్ని పార్టీల వారిని, లౌకిక పార్టీల నాయకులందరూ ఆహ్వానించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నేను, మా రాష్ట్ర కార్యదర్శి, మా జిల్లా కార్యదర్శి, మిగతా మిత్రులందరూ మేము హాజరయ్యాము. ఈ సందర్భంగా ఒక మైనారిటీ సోదరులకు ఉపయోగపడే పద్ధతిలో ఇక్కడ ఒక మసీదు నిర్మాణం చేసి వారి స్మృత్యర్థం ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టి, ఏదేమైనా ఒక దురదృష్టకరమైన సంఘటనలో చనిపోయినటువంటి తన కుమారుని యొక్క స్మృత్యర్థం ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టిన భారతదేశంలో అన్ని మతాల వారు, హిందువులు మెజారిటీ ఉన్నప్పటికీ మైనార్టీలు, ముస్లింలు, క్రైస్తవులు, అందరం కూడా కలిసి జీవిస్తా ఉన్నాం. అదే పద్ధతిలో లౌకిక రాజ్యాంగంగా ముందుకు తీసుకోవడానికి ఇవాళ భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ లాంటి లౌకిక పార్టీలు అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటూ అజరుద్దీన్ మృతికి ఘనంగా నివాళులర్పిస్తూ మరోవైపు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మస్తాన్ వలి గారిని కూడా అభినందిస్తాం. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దల మస్తాన్ వలి గారి కుమారుడు రోడ్ యాక్సిడెంట్లో మరణించినటువంటి నేపథ్యంలో అజరుద్దీన్ జ్ఞాపకార్థం ఒక మత సామరస్యానికి నిలువుగా అన్ని మతాల వాళ్ళు ఏర్పాటు చేయడం, అది ఈరోజు మహాశివరాత్రి ఒక మత సామరస్యానికి వెళ్ళి విడిచిన పద్ధతుల్లో ఇక్కడ అన్ని మతాల వారిని కూడా ఆహ్వానించి అభినందించదగ్గ విషయం. ఈరోజు జరిగినటువంటి ఈ మసీదు ప్రారంభోత్సవం భవిష్యత్తులో లౌకికవాదానికి చిహ్నంగా కొనసాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ తిరిగి రానటువంటి లోకాలకు వెళ్ళినటువంటి అజారుజును తీసుకొని రాలేకపోయినప్పటికీ వారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం బట్టి జీవితాంతం ప్రజలు జీవించినంత కాలము వారిని గుర్తు చేసుకునే పద్ధతిలో ఈ కార్యక్రమం అభినందిస్తా ఉన్నాను. నేను దాదా గాంధీ, స్టేట్ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మాజీ శాసనసభ్యులు శ్రీ మస్తాన్ వలి గారు వారి కొడుకు జ్ఞాపకార్థం గడిచిన 2-3 సంవత్సరాల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఆయన కొడుకు జ్ఞాపకార్థం నిత్యం అందరికీ ఏదో రకంగా ఉపయోగపడుతూ, అదేవిధంగా ఈ ఏరియాలో సొంత ఆయన మసీదు నిర్మాణం సుమారు ₹1 కోటి ఖర్చు చేసి ప్రజల కోసం, ఇక్కడ ఈ ఏరియాలో ఉండే ప్రజల కోసం మసీదు నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు ఈ మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మస్తాన్ వలి గారు వారి కొడుకు అజరుద్దీన్ పేరు మీద ఇలాంటి సేవా కార్యక్రమాలు శాంతి చేకూరాలని కోరుకుంటూ జరుగుతుంది.